అంటే ఈ మధ్య కాలంలో జనరేషన్ ఈ 90s జనరేషన్ ఎలా ఉందంటే అంతకుముందు పేరెంట్స్ ఎరా నీకేం తెలియదు కూర్చో అనేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఈ పేరెంట్స్ని మీకేం తెలియదు కూర్చో అంటున్నారు. అట్లా రివర్స్ అయిపోయింది. అయితే ఈ పేరెంట్స్ పాపం 90s వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నీకేం తెలియదు కూర్చో అనడమే, ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా వచ్చి నీకేం తెలియదు కూర్చో అనడమే. సో ఈ జనరేషన్లో పేరెంట్స్ పరిస్థితి ఇట్లా ఉంది. అంటే అప్పుడు నాకేం తెలియదు కూర్చో, ఇప్పుడు నీకేం తెలియదు కూర్చో, ఇంకెప్పుడు వీళ్ళు తెలుసుకునేది? వీళ్ళకి తెలిసేది వీళ్ళ జీవితంలో వీళ్ళ అనుభవాలతోటి వీళ్ళు తెలుసుకుంటారండి. ఇప్పుడు నా జీవితాన్ని నేను జీవిస్తాను కదా, నా జీవితాన్ని నేను జీవించినప్పుడు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాయి. వెదర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బ్యాడ్, ఏదో మంచో చెడో అనుభవాలు కొన్ని ఏర్పడతాయి కదా. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించేసరికి అప్పుడు కూర్చో అని నా బాల్యంలో చెప్పినా, నేను లేచి నడవడం మొదలుపెట్టాక, పరుగు మొదలుపెట్టాక నా జీవన ప్రయాణంలో నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాయి. తర్వాత జనరేషన్ నా తర్వాత వాళ్ళు నన్ను కూర్చో అని అంటున్నారు అంటే దానికి 2 రీజన్స్. నా ఎక్స్పీరియన్సులు వీళ్ళకి వర్కౌట్ అవ్వవు. ఓకే, వాళ్ళ అనుభవాలే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తాయి. నా అనుభవాలు నాకు కరెక్ట్ అనిపిస్తాయి, వాళ్ళు రాంగ్ అనిపిస్తారు. దీనికి జనరేషన్ గ్యాప్ అని అంటారు. అంటే నేను ఒక 60 ఏళ్ల క్రితం పుట్టిన మనిషిని, ఇప్పుడు పుట్టిన ఓ 20 ఏళ్ల వాడికి నా 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వాడికి పనికిరాదు. వాడి లేటెస్ట్ ట్రెండే వాడికి పనికొస్తుంది, అదే కరెక్ట్ అనిపిస్తుంది. వాట్ నాన్సెన్స్, నీకు తెలియదు నువ్వు కూర్చో, అలాగే తర్వాత వింటాను, టైం లేదు, వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి వాడు ఏవో అనుభవాలు సంపాదించుకుంటాడు. కానీ ఆ అనుభవాల్లో మంచి అనుభవాలు సంపాదించుకుంటే మేము కూడా గర్వపడతాము, సంతోషిస్తాము. అదే వాళ్ళు మోసపోవడము, మోసం చేయడము, వ్యసనాలు, మరే రకంగా అయినా ఇబ్బందుల పాలు అయితే ఆఖరికి జీవితమే వద్దు అనుకునే స్థితికి చేరుకుంటే దుఃఖించే వాళ్ళలో మొట్టమొదట ఉండేది మా జనరేషన్. అందుకని వాళ్ళు విచక్షణతో కొంచెం ఆలోచించాలి అంటాను నేను. ఇప్పటి జనరేషన్ పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు, పెద్దవాళ్ళతో ఎందుకు సంప్రదించాలి, ఎందుకు వాళ్ళకు ఒక్క ముక్క చెప్పాలి, లేదా వాళ్ళు చెప్పేది ఒక క్షణము ఆగి వినాలి ఓర్పుగా అంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కొంత భాగమేనా నీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఆ విషయం నువ్వు వింటే కదా తెలుసుకుని, వింటే కదా. వినే ఓపిక లేదు, టైం లేదు, అప్పుడు వెళ్ళి ఊబిలో పడుతున్నారు.